అలా వేరియేషన్ అసలు విజువల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి బాలయ్య బాబు. అసలు అసలు హైట్స్ చేయాలి ఆయనకు. చెప్తున్నా ఒక డైలాగ్ అన్నా, అంటే ఇన్ని రోజులు అంటే ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది, ఆ గ్రాఫ్ మళ్ళీ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటది. ఆయనకు ఇప్పుడు 12 తారీఖు కాదు, ఇంకొక నెలకు రిలీజ్ అయినా సేమ్ అదే పవర్ ఉంటది. బాలయ్య బాబు అంటే అది ఒక అది మొన్న ఏమో 5వ తారీఖు అన్నారు, ఇప్పుడేమో 12వ తారీఖు అన్నారు. సరే, అంటే అప్పుడు రిలీజ్ కాకుండా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, అంటే కలెక్షన్స్ ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంకా డబల్ పెరుగుతాయి. డబల్ ఎక్సలెంట్. దాదాపు నాకు తెలిసి ఒక 300 కోట్ల పైనే వస్తుంది, ఒక 500 కోట్లు వసూలు చేస్తుంది ఆ సినిమా. ఎందుకంటే అలా డైలాగులు కానీ ఆయన సూరం పట్టుకొని వచ్చుడు కానీ అది బాగుంది. ఎన్ని సినిమాలు తిరిగినా బాలయ్య బాబే. మీకు తెలియదు ఏముంది, ఆయన సినిమాలు ఇప్పుడు వరుసగా హిట్ అయితేనే ఉన్నాయి. సింపుల్గా హిట్ అవుతుంటాయి ఆయన సినిమాలు. అలా డైలాగులతోనే గూప్సమ్స్ వస్తుంటాయి డైలాగులు. డాన్సులు ఆయన దేంట్లో అయినా కింగే. ఆయన డైలాగుల కింగే, డాన్స్ల కింగే, కోపంల కింగే, మంచితనంలో కింగే. చాలా ఇంకా ఫస్ట్ ఇద్దరు సినిమాలు చూస్తాను. ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా అంటే డైలాగులు మనకు మంచి ఫైట్స్ కావాలంటే మన బాలయ్య బాబు. ఇక నైస్ అంటే ఇక మంచి ఉంటాయి కదా చిరంజీవి అన్న. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు అఖండ. ఖచ్చితంగా అన్న, అది నిజంగా చెప్తున్నా. అఖండ 2 అది అసలు బాలయ్య బాబు గెటప్ చూస్తే అసలు ఇట్లా చూస్తే భయం అవుతుంది. అది ఎట్లున్నా తెలుసా, అసలు ఆయన నడుచుకుంటూ వస్తా అంటే అది డేంజర్ అన్న. అసలు ఘోరం. అసలు అది ఇన్ని సినిమాల కన్నా ఆయనది మాత్రం ఎక్సలెంట్ అన్న, మామూలుగా లేదు. ఈసారి మాత్రం ఇక మొత్తం థియేటర్లో తాండవమే. అందరం చూసేటోళ్ళందరూ తాండవం వేస్తా అంటారు ఘోరంగా. బాలయ్య బాబు ఎక్సలెంట్. మా డైలాగ్ చెప్పనా బాలయ్య బాబుది? చెప్పండి. సౌండ్ చెయ్యకు, ఏ సౌండ్కు నరుగుతానో ఏ సౌండ్కు నవ్వుతానో నాకే తెలియదు. నా శివుడాజ్ఞ లేనిదే ఆ ఎముడైనా ఏమి చేయలేడు, నువ్వు చేస్తావా? రేయ్ చూడు, ఈసారి మాత్రం బాక్స్ ఆఫీసు బద్దలే. బ్రో, అసలు కుంభమేళాలో షూట్ జరిగింది అంటున్నారు కదా, ఎక్కువ కుంభమేళా ఉందని అంటున్నారు కదా. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే కుంభమేళా వెళ్ళడం ఎక్కడ చూస్తే సరిపోతుంది అంటారా? అదే కరెక్ట్ అన్న. ఎందుకంటే చాలా మంది అక్కడికి పోలేరు కదా, అక్కడ గెటప్ కాబట్టి మొత్తం సగం సీన్ మొత్తం అక్కడనే తీసారు కాబట్టి థియేటర్లో మాత్రం మంచిగా క్లారిటీ కనబడుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చూస్తారు. బాలయ్య బాబు సినిమా కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. కానీ టికెట్లు మాత్రం తక్కువ చేయాలి. ఎందుకన్నా మంచి చాలా మంది కొంచెం పేదలు ఉంటారు కదా. 600 టికెట్లు ఉన్నాయి. మరి దాని గురించి టికెట్ హైక్ గురించి మీరేం చెప్తారు? అసలుకి 600 అంటే సామాన్యుడు అంత టికెట్ పెట్టి పోగలడు అంటారా? అంటే చెప్తున్నా వినండి, సరే పెంచితే పెంచండి, కాకపోతే ఒక 2 రోజులు 3 రోజులు పెంచండి, కానీ తర్వాత మాత్రం తగ్గియండి. ఎందుకంటే పాపం లేని వాళ్ళు చాలా కష్టపడి ఉన్నారు కదా, వాళ్ళు పోవాలన్నా కూడా చూడాలనిపిస్తుంది కదా. నేను ఏమంటున్నా, సరే పెంచితే పెంచండి అంతే కదా. అంటే అసలుకి ఐబామ్ ఒక నిమిషం బ్రో అసలు ఐబామ్ వచ్చింది సామాన్యుడి కోసం అని అంటున్నారు. అదే విధంగా ఇప్పుడు టికెట్లు హైక్ అయ్యేసరికి ఒకసారిగా ఐబొమ్మ రవి గుర్తుకొస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఐబొమ్మ గురించి చెప్పాలంటే అది మాత్రం వాస్తవం అన్న. అంటే ఇప్పుడు మన ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది అనుకో, సినిమాకి టికెట్లు దొరకకపోతే మనం అనుకునే కదా, ఏమున్నదిరా 2 రోజులు అయితే మన ఐబొమ్మలే వస్తుందిరా, ఐబొమ్మలా చూసుకోవచ్చురా అనుకునేది. కానీ ఇప్పుడు అది లేకుండా అయిపోయింది. కానీ అది బాధాకరం, చాలా బాధాకరం. అంటే అక్కడ ఉన్న వాళ్ళు జనాల్ని కవర్ చేశారు, తక్కువ పెట్టుకోవచ్చు టికెట్లు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? తక్కువ టికెట్లు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బడ్జెట్ బాగా పెట్టారు కదా, వాళ్ళకి కూడా మనం అన్యాయం చేయదు కదా. ఎక్కువ కుంభమేళం జరిగింది అన్న, జనాల్ని ఎక్కువ యూజ్ చేశారంటే. జూనియర్ ఆర్టిస్ట్ కూడా తీసుకెళ్లేదన్న, నేనేమంటున్నా తెలుసా? అంతేనా? పక్క ఇక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కూడా తీసుకెళ్ళాలి. అందుకోసం నేను ఏమంటున్నా, డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వలే. బాలకృష్ణ ఫ్యానా? జగన్ ఫ్యానా? అయితే నేను ఏమంటానంటే, సరే టికెట్లు పెంచండి ఒక 4 రోజులు అట్లా. ఇప్పుడు ఒక ఫ్యాన్ పరంగా కాదు, ఇప్పుడు ఒక మీడియా పర్సన్ గా మేము వచ్చేసరికి మీరు అసలుకి అంటే అంత టికెట్ రేట్లు పెంచడానికి అసలుకి సామాన్యుడు ఎలా లేడు. ఇప్పుడు 600 టికెట్ అంటే సామాన్యుడు ఒక కూలి పని చేసుకుంటే వెళ్ళగడ్డా లేడు కదా. అసలు వాళ్ళ పరంగా మీరేం చెప్తారు? అదే అన్న నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళ టికెట్లు పెంచారు కదా, ఒక సినిమా మొత్తం కాకుండా ఒక 2 days 3 days 4 days అట్లా పెంచి తగ్గియండి అంటున్నా.
అంటే టికెట్ రేట్ పెంచడం కరెక్టే అంటారు అంటే మీ ఉద్దేశంలో? కరెక్ట్ అంటే వినండి, వాళ్ళు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకి రావాలి కదా, ప్రొడ్యూసర్ కూడా లాస్ కావాలి. అదే నేను కూడా అంటున్నా, పెంచడం కరెక్టేనా అంటున్నా. పెంచడం కరెక్టే, కాకపోతే మొత్తం కాదు నేను అన్నట్టు ప్రకారం. ఓకేనా, ఒక 4 days అంటే 3 days అంత పెట్టుకున్నా పర్లేదు, లాస్ట్ లో తగ్గించాలంటారు. ఈ 3 days అంత పెట్టుకున్నా పర్లేదు, తర్వాత తగ్గించాలంటారు అంతేనా? ఈ 3 days అంటే 1000-2000 కాదు, నార్మల్ గా అంతే. మీరేం చెప్తారంటే మరి ఇప్పుడు వారం 10 రోజులు 15 రోజులు ఆడించే సినిమా 3 రోజులు ఆడిపిస్తే వాళ్ళు పెంచుకోక ఏం చేస్తారని చెప్పండి. అదే పెంచేది జనాలే కదా చేసేది, అలాగా అది చెప్పండి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా సార్, ఇప్పుడు ఐబొమ్మ పోయింది, అన్ని పోయింది. ఇప్పుడు సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెంచా కూడా చూడకుండా ఉంటారా? అదే కదా, పెంచకపోతే చూడరు కదా. పెంచినా చెప్పండి పెంచినా పెంచకపోయినా 1000 కాదు 2000 పెంచినా ఖచ్చితంగా చూస్తారు, చూడాల్సిందే. ఎందుకంటే అదే ఒక షో వేసుకుంటే సరిపోతుంది, 3 రోజులు 4 రోజులు కాదు కదా. అదే నేను ఏమంటాను భయ్యా, నేను ఇప్పుడు పెంచిలు అంటున్నారు కదా, ఒక 2 రోజులు 3 days పెంచండి, తర్వాత తగ్గియండి, మళ్ళీ యథావిధిగా తక్కువ చేయండి. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూస్తారు. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. పరిస్థితి ఏంటి, పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి, పెళ్లి కూతురు పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంత అవమానం అది. మరి ఇటువంటిప్పుడు ఎందుకు కోరుకుంటారు? బాలయ్య బాబు అభిమానులు మటుకు తిరుగుబాటు చేయడానికి రెడీ అయ్యారు. ఖచ్చితంగా మీరు మర్యాదగా మీరు సినిమా రిలీజ్ చేస్తారా, లేకపోతే బాలయ్య బాబు అభిమానులే వెళ్ళి సినిమాని రిలీజ్ చేసుకుంటారు? ఇక వీళ్ళే వెళ్ళి రిలీజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. కోట్లు కూడా ఇచ్చారు అభిమానం అంటున్నారు, అది నిజం అంటారండి? అవునండి, అలా అది కుట్ర చేసే, ఈ విధంగా కుట్ర చేసి బాలయ్య బాబు దగ్గర నుంచి డబ్బులు దొబ్బడానికే ఇలాగ కోర్టులో కేసు వేశారు. ఇది నిజంగా వాస్తవం. ఇది ఏమైనా సరే వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఇక్కడ చెప్తున్నాము, కోర్టు తీర్పులు ఇచ్చినా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే వాళ్ళ స్టే కాగితాలు తీసి పక్కన పడేస్తారు, చించి అవతల పడేస్తారు. అలా కాదండి, ఇప్పుడు బాలయ్య బాబు కోసం ఫ్యాన్స్ 4 కోట్లు డబ్బులు ఇచ్చారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? అవును, ఖచ్చితంగా ఇది బాలయ్య బాబు జరిగినటువంటి అవమానం, బాలయ్య బాబు తప్పు లేకుండా జరిగిన అవమానం కదా. ఇవ్వాలి, రిలీజ్ అవ్వడానికి కూడా బాలయ్య బాబు అభిమానులు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా కొంతమంది ఏంటంటే బాలయ్య బాబు గారు తన రెమ్యునరేషన్ తగ్గించుకోవటమో, కొంత వెనక్కి ఇచ్చేసేయడమో, తన సినిమాకి అయితే తను ఇవ్వడంలో న్యాయం ఉంది. ఎక్కడో మహేష్ బాబు సినిమా దగ్గర ఏర్పడిన అప్పుకి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఇదే అందరికి కూడా బాధిస్తున్న విషయం. ఎప్పుడో మహేష్ బాబు గారి నెంబర్ 1 నేనొక్కడనే సినిమా, ఆగడనే సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు కొంత ఫైనాన్స్ బాకీ ఉంది. మరి అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఇంతకాలము పెండింగ్లో పెట్టి వసూలు చేసుకోకుండా బాలయ్య బాబు గారిని ఎందుకు మోసం చేశారు? బాలయ్య బాబు గారి పరువు తీయాలని చేశారు కదా ఇది. సరే, ఓకే. హాయ్ అన్న, అఖండ 2 మూవీ రేపు రిలీజ్ అవబోతుంది కదా, ఎలా ఉండబోతుంది? సెలవు తీసుకున్నాం అన్న, ఆల్రెడీ సెలవు ఇచ్చినందుకు మా మేనేజ్మెంట్ కి ఫుల్ గా హ్యాపీ. మా తాండవం ఆడబోతుంది అన్న. 7 సీన్లు చూస్తుంటే 7 లోకాలు కనపడ్డాయి అన్న మా బాలయ్య బాబుది. మా ఒక్కొక్క డైలాగ్ కి ఏముందన్న, అది హిందీలో వస్తుందన్న. పాకిస్తాన్ కి రేపు కారబోతుందన్న, ఉత్సా కారబోతుంది రేపు పాకిస్తాన్ కి మా బాలయ్య బాబు గారి డైలాగుతో. అది కానీ ఇంతవరకు ఆన్లైన్ లో బుక్ మై షోలో టికెట్లే రిలీజ్ చేయలేదు, అసలు రిలీజ్ అవుతుందంటారా? అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, కావాలని చేస్తున్నారు. ఆల్రెడీ టికెట్లు వచ్చేసినాయి, తీసేసుకున్నారు. ఫ్యాన్స్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే పాన్ ఇండియా మూవీ బోయపాటికి కానీ బాలయ్యకి కానీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సో ఎలా ఉండబోతుంది అసలు? రాజమౌళి గారిని దాటిపోయారన్న మా బోయపాటి కంపల్సరిగా. ఈ మాట ఎందుకు అన్నానంటే, ఒక తాండవం చూపించాడన్న, శివ తాండవం చూపించాడన్న. కుంభమేళకి వెళ్ళలేదు, యూపీలో జరిగిన కుంభమేళకి వెళ్ళలేదని బాధపడ్డాం. ఆ కుంభమేళ అనేది రేపు చూడబోతున్నామని సంతోషపడుతున్నామని. ఓకే, ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? దాటిద్దన్న, రేపు ఒక్కరోజే దగ్గర 200 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మిగతా కలెక్షన్ పరంగా చూసుకున్నా కూడా 1000 కోట్లు అనేది దాటిద్దన్న బోయపాటి గారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్.